హలో గైస్ ఎవ్రీవన్, నేను మీ ప్రేమ్చంద్ ఐకాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ తమ్మునేలా చూసుంటారు. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తుంటాడు కదా మేడిపల్లి స్టార్. సో అతను మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అయితే సింగర్ మంగ్లీ ఉంటుంది కదా, అతని పైన కేసు వేసింది. ఎందుకంటే మీకు మొత్తం వీడియోలు చెప్తా. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అలాగే అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎవరైతే మేడిపల్లి స్టార్ ఉంటాడు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తాడు కదా, అతను ఏం చేసిందంటే ఫస్ట్ ఏదైతే మంగ్లీ పాడిన సాంగ్ ఉంటుంది కదా, బాయ్లోనే అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పైన ఇట్లా ఒక రీల్ చేసిండట. రీల్ వేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే అతనికి కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయట. వస్తే ఆ నెగిటివ్ కామెంట్స్కి ఇతను రియాక్ట్ అవుతాడు కదా, రియాక్ట్ అయ్యి వీడియో పెట్టిండట. పెట్టి అంటే ఆ వీడియో ఎట్లుందట అంటే, ఏదైతే మంగ్లీ పాడిన సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ని కీచపరిచినట్టు, అట్లనే మంగ్లీని కూడా కొంచెం కీచపరిచినట్టుగా, ఆమెను డిసప్పాయింట్ చేసినట్టుగా ఆ వీడియో పెట్టిండట. పెడితే ఆ వీడియో ఆ మంగ్లీ దాకా వెళ్ళింది. వెళ్తే ఆమె డైరెక్ట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకొని పోలీసులను ఆశ్రయించింది. సో కాబట్టి నేనేమంటున్నా అంటే, కొంచెం ఈ సోషల్ మీడియాలో ఒకరికి నెగిటివ్ కామెంట్స్ పెట్టేటప్పుడైనా కానీ, లేకపోతే ఎవరినైనా ట్రోల్ చేసేటప్పుడైనా కానీ కొంచెం ఆలోచించండి. ఎందుకంటే కొంతమంది లైట్ తీసుకోరు. మీరు ఎవరికైనా నెగిటివ్ కామెంట్స్ పెడితే, ట్రోల్స్ అయితే మీ అకౌంట్ కానీ లేకపోతే ఇలాంటి యూట్యూబ్ కానీ ట్రాక్ చేసిరు అనుకో, మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని తీసుకెళ్తారు. కాబట్టి ఈమె ఏంటంటే, ఇతను మేడిపల్లి స్టార్ ఏం చేసిందంటే, ఆమె సాంగ్ని అండ్ అలాగే వాళ్ళ క్యాస్ట్ ఉంటుంది కదా, వాళ్ళని కూడా కొంచెం కీచపరిచినట్టుగా మాట్లాడిండట. అందుకని చెప్పేసి ఆమె పోలీస్ స్టేషన్లో కలిసింది. సో కాబట్టి కొంచెం సోషల్ మీడియాలో ఇతరులకు కామెంట్స్ పెట్టేటప్పుడైనా లేకపోతే బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడైనా కొంచెం ఆలోచించి పెట్టండి. ఎందుకంటే వట్టిగా కేసులు అయినాకో మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఆయన అంటే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి అతనిది ఏం కాదు. బట్ కొంతమంది యూత్ ఉంటారు, వాళ్ళకు మంచి లైఫ్ ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు కొంచెం ఆలోచించి పెట్టండి. సో ఇతను చేసింది ఏంటంటే, ఆమె సాంగ్ని అండ్ అలాగే ఆమెని కొంచెం వాళ్ళ క్యాస్ట్ని కూడా కీచపరిచినట్టుగా మాట్లాడిండు. అందుకని చెప్పేసి అతని పైన కేసు వేసింది. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలాగే ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మోటివేషనల్ వీడియోస్, అప్పుడప్పుడు కామెడీ వీడియోస్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తుంటా. అండ్ అలాగే తర్వాత కూడా ఫోక్ సాంగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.